నన్ను గుర్తుపట్టలేదమ్మా. ఎవరు స్వామి? నేనమ్మా. ఎవరు? మటన్ కొట్ట మసాలా సార్. ఎవరు స్వామి అంటున్నా? ఎవరు అనుకున్నావు? 22 సంవత్సరాల వెనుక మీ ఇంటికి వచ్చిన వేద బ్రాహ్మణులు. ఓ గుర్తొచ్చారు స్వామి. అడుగుతునే వాళ్ళు 22 సంవత్సరాల వెనుక మీ ఇంటికి వచ్చింది. మేము నీకు 6 మంది కొడుకులు పుట్టిండ్రి. మీ 6 మంది కొడుకులకి మేమే కదమ్మా దినాలు చేసింది. స్వామి దినాలు కాదది, మరి నామకరణాలు తీసుకొచ్చిట్టారులే. పేర్లు పెట్టే. అవును, సంతోషం అమ్మ. ఎప్పుడో 22 సంవత్సరాల వెనక మీ ఇంటికి వచ్చింటే 6 మంది కొడుకులు పుట్టిండ్రే. 6 మంది కొడుకులకి పేరు పెట్టింటే ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని పిలిపించినావంటే నీకు మనవుడో మనవరాలో పుట్టింది కదా? కాదు స్వామి, నాకే కుమార్తె పుట్టింది స్వామి. 60 ఏళ్ళ వయసులో ఆడబిడ్డ నీకు వెళ్ళిందావా? అవును స్వామి. నువ్వమ్మా పొట్టిరాత అంటే నార్మల్ ఆయన అమ్మా. యాదవ్ తైలే స్వామి. కుట్లు గిట్లు ఏం పడలేదా? ఏం లేదు మమ్మల్ని పిలిపించిన కారణము స్వామి నా బిడ్డకి పేరు పెట్టేదానికి. అదే పండి. ఏం బిడ్డమ్మా? ఓ స్వామి ఏమన్నా ఆడబిడ్డ బాగా పుట్టిందమ్మా. అదే స్వామి కాల్చిన కోడినట్లుంది. బాగా పుట్టిందమ్మా. స్వామి ఏం బిడ్డమ్మా? ఆడబిడ్డ. ఏం బిడ్డమ్మా? ఆడబిడ్డ స్వామి. ఏడ పుట్టింది? పాల్గొంటలు. ఎంతసేపు పుట్టా? 9:30 వ్యవహారము శనివారం. ఎవరికే అంటే తండ్రి పేరు ఏమి అంటే? చిన్నాగిరెడ్డి స్వామి. ఏంటి పుట్టింది? శని చెట్లు పడుతుంది. ఏంటి పుట్టిందంటే శని చెట్లు పీకంట. మరి మీరు అడిగే తెలుసు స్వామి. అయ్యోరు లేదని అడిగితే సరైన సమాధానం చెప్పాలా? అయ్యోరు ఏమనుకున్నారు మీరు? ఏంటి పుట్టిందంటే శని చెట్లు పీకంట. మీరు అడిగినట్లే కదా స్వామి. అంటే ఈ వయసులో ఏంటి పుట్టాలా బిడ్డ అని నాకు కావాలనుకున్నాను, పుట్టినాను స్వామి. శిష్యులారా, గురుగలే శని చెట్లు పీకేస్తారమ్మా. పీకేశ్వరం స్వామి. సంతోషమమ్మా. మీరు స్వామి? మేము ఇత్తనాలు అయినాము. శనిగిత్తనాలా? శనిగిత్తనాలు అయినాము. శనిగిత్తనాలా? ఎన్నిసార్లు అయినారు స్వామి? 70 ఎకరాలకు అయింది. అవునా? ఎన్నిసార్లు? 1.5 సేరు అయినాము. ఇంకా 3/4 సేరు మిగిలిండాయి. అవునా? పంట బాగా అయింది స్వామి. పంట బాగా అయిందమ్మా. 7 జేసీబీలు వస్తాయి. ఏమిటి? చిలికాయలు 43 టిప్పర్లు. ఓ ఏంటి కవి? చెలికాయలు ఇంటి దాకా కొలవు కదా. నువ్వు ఏం తమాష అనుకున్నావా? అవునా? పంట బాగా అయిందమ్మా. బాగా అవుతుందిలే స్వామి. ఎన్ని కావచ్చు? ఎన్ని కావచ్చు? ఒక 3 మరాలు కావచ్చు. 70 ఎకరాలు ఏం తమాషా? అవునులే. అది ఉంచమ్మా. నా శిష్యులతో పేరు పెట్టిస్తాను. ఓం శుక్లాంబరధరం చెప్పండా. ఓ వీళ్ళేం నేనేం చెప్తా అదే చెప్తారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చెప్పండి. మంత్రం చెప్పండా. ఉండి వీడు చెప్తాడు. శుక్లాంబరధరం విష్ణు చెప్పు. వీళ్ళకి పాఠం చెప్పి నాకు మానిపోయినట్లు అయిపోయినట్టు ఏంటి వీళ్ళంతా అనుమానం పడుతుంది. వీళ్ళు అల్వర్లో కాదని నేనేం చెప్తా చెప్పండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాక గజాన శ్రీకంఠ శ్రీనివాస వేదాంత పురాణ పుండరీక అఖలండి కోటి బ్రహ్మాండ నాయకాధిపత్యం శక్తి. ఓ ఆ చెప్పండి నాయనా. మీరే ఎక్కువ బిడ్డ నీ పిట్టిపోత నా మానం పాయ. నేనే చెప్పేది. బిడ్డ అలాడతాను చూడు. ఎక్క సిరిగేస్తా. ఓం ఎవరు? ఎలక ఏడ ఎలక? నువ్వా? పొందెలక? ఎవరమ్మా నువ్వు? మంత్రసాని అంటే? ఓహో బిడ్డి కాన్ చేయండి. నువ్వేనా? వాళ్ళ అమ్మ కాన్ చేసి బిడ్డి పుట్టింది. సంతోషం అమ్మ. ఓ నమస్కారం అమ్మ. యా తల్లి కన్నా బిడ్డ ఏమో వస్తేనే నమస్కారం పెట్టా. దీర్ఘాయుష్మాన్ బాబు. నువ్వు పెడితే నువ్వా? నువ్వే పెట్టా. నమస్కారం పెట్టా. సంస్కారం లేకున్నాడు ఇంకేంటి పెట్టాలి మేము? నమస్కారం సంస్కారము నామకారణము. ఓ ఇంకా ఉందమ్మ బిడ్డ. ఓం
ఓం అనండ నాకు మానం పాయ నమో ఏమ్మా ఇది వినయము విధేయత గౌరవము పుట్టిండవు ప్రయోజనమేమి ఈయనేది ఒకటి వస్తుంది నీకు ఓం నమో చూడమ్మా నమస్కారం పెడతాను చాలా సంతోషం అవుతుంది కానీ ముట్టుకొని పెట్టద్దు మేము ముట్టించుకునే బ్రాహ్మణులు కాదు పెట్టించుకునే బ్రాహ్మణులు గింజలు రాగులు వడ్లు జొన్నలు శనక్కాయలు బెల్లమే ఎందుకమ్మా ఇంట్లో ఉండే బెల్లమే ఎందుకు పోతా ఉంది ఓం నమో నారాయణాయ ఓ అప్పా నేను ఇంక ఊర్లోకి రానప్పా నాకు ఈ ఏమ్మా ఇదా నువ్వన్నా చెప్పమ్మా ఐవర్లు ముట్టుకోకూడదని అమ్మ భద్రసాని వాళ్ళ ఐవర్లమ్మ అమ్మా భద్రత అమ్మ భద్రసాని వాళ్ళ ఐవర్లతో ముట్టుకోకూడదు మేము ఐవర్లు మేము మీకట్లు మంగళవారం మటన్ తింటామే మనం మటన్ తింటామేరా ఏం తినేది మనమా ఈ దేవుడు నా మానం తీసేక పుట్టినట్లున్నాడే ఈడ మటన్ తింటామంటే చికెన్ తింటాం అయ్యో ముంచాయి వాడు చికెన్ కదా నాక మేము బ్రాహ్మణులు బ్రాహ్మణులు బ్రాహ్మలే ఓ బిడ్డ చేపెట్టండి రా ఓ చేపెట్టండా కుడి చేపెట్టండా కుడి చేపెట్టండా యావది కుడిసేయ యావద్యా ఓ శ్రీ అని అక్షరముతో నువ్వెనికి పోదమ్మా కాదంటే మాకు జిలుకు రోగం పులకరిస్తా అండి ఓ శ్రీ అని ఇదే పిలక 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 ఐవర్లకి మాకు ఏ జిలుకు లేకుండా నడుస్తుంది పెయిన్ పిలుకునే ఉండాలి సత్యంగా హిమాలయ పర్వతంలో చేపించింది అది మేము ఆడ తపస్సు పడతాం ఏడాది పోయి 7 ఏళ్ళు పట్టేస్తాము 8వ ఏడాది వెళ్ళొచ్చేస్తాం అవుడు అయింది వాళ్ళిద్దరు నా శిష్యులే వాడు నిన్ను పట్టుకోమంటారు పోచ్చా పుట్టుకోమంటారు నిన్ను ముక్కుడు ముఖందా ఇంకా పుట్టినానికి తీయట్లేదు అట్లంతా పుట్టుకోవద్దు శ్రీ అని అక్షరముతో వారవారము శనివారము పుట్టింది కాబట్టి చిన్నమ్మ అని పేరు పెట్టమ్మా చిన్నమ్మ అని పెట్టమ్మా పేరు ఇందా సరైన అక్షరముతో వారవారం శనివారం పుట్టింది కాబట్టి చిన్నమ్మ అని పేరు పెట్టావు బిడ్డ బాగా పండేసుకో బిడ్డ మహర్జాతకురాలు ఆడబిడ్డ పుట్టిందని చెప్పి అల్లారు ముద్దుగా పెంచకపోతే బిడ్డకి చాలా కష్టాలు వస్తాయమ్మా ఆ బిడ్డ బాగుండాలంటే పత్యాలు బాగుండాలి ఏం పత్యాలు స్వామి నువ్వు పొద్దున్నే 5 గంటలకు చెరువులోకి ఏంటి స్వామి వాళ్ళ అమ్మకు పత్యాలు చెప్తాను చూడమ్మా ఆడబిడ్డ పుట్టిందని చెప్పారు వాళ్ళ అమ్మకు పత్యాలు చెప్తా అన్నానంటే చూడమ్మా ఆడబిడ్డ ఓకే పక్కేసుకోదు వాపకి చూడమ్మా ఆడబిడ్డ పుట్టిందని చెప్పి అవి తినకపోతే పొద్దున్న 5 గంటలకు లేచి చెన్నీలో స్నానం చేయాల 6 గంటలకు 60 కజ్జాలు కాల్చుకొని తినాల నువ్వు ఎన్ని కజ్జాలు తింటే బిడ్డ కజ్జాలు వేసినట్లు వేస్తుంది కజ్జాలు తిన్న 1/2 గంటకి ఈసులు ఒక షేర్ తినాలి నువ్వు ఎన్ని ఈసులు తింటే అయ్యో ముట్టుకోకూడదు అంటే వాళ్ళు ముట్టుకుంటాను చూడమ్మా పొద్దున 5 గంటలకు సన్నీలో స్నానం చేయాలి 6 గంటలకు 60 కజ్జాలు కలుపుకొని తినాలా 7 గంటలకు ఈసుల్లో ఒక షేర్ తినాలా మరి పుడుకోకలు 16 తినాలి నువ్వన్నీ పుడుకోవాలి తింటే బిడ్డ పుట్టుకు మళ్ళీ వేస్తుంది గుమ్మడికాయలు 4 తిని నల్లకోలు 3 తిని పరంకాయలు 6 తిని పడస్తాడు 7 తిని ఇవన్నీ తిన్న తర్వాత గిన్నె పప్పు తిని ఎగిరిపోడా నీకు పెళ్ళయిందా బిడ్డలో 5 నిమిషాలు ఉండి రిటైర్డ్ అవుతా చూడమ్మా తలకు బట్ట కట్టుకొని ముక్కులో దూది తలకు బట్ట కట్టుకొని ముక్కులో దూది పెట్టుకో నీకు అది కట్టుకో బాలంట్లు దూది ముక్కులో పెట్టుకొని కలండి నా శిష్యున్నాడు శిష్య బాలంట్లు దూది ఆడ పెట్టుకోనేది నాయనమ్మా నాకు ఈ ఐవర్ తమ్ము వద్దా ఈ శిశులు వద్దా బాలంట్లు దూది ఆర్డర్ పెట్టుకునేదే
ఏళ్ళు చూడరా ఏళ్ళు ఎడ పెట్టుకునేదా ఏయ్ బాగానే తిరుగులు అట్టి ఇట్టుకోవాలి బాగానే తిరుగులా ఆయిపోమ్మ ఏడవతా పెట్టుకోపోండి ఏం చేయకుండా స్వామి వస్తేమ్మా స్వామి తెచ్చి రమణ గోవింద స్వామి లక్ష్మీ రమణ గోంది కాదు స్వామి లక్ష్మీ రమణ గోంది. బిడ్డ బాగా పుట్టిందా బాగా పుట్టింది. నీ గోత్రం మాటలు చెప్పు స్వామి స్వామి విష్ణు గోత్రము విష్ణు గోత్ర బిడ్డ పండే గోత్రం అర్చినట్లు చేసి వెళ్ళిపోతాను విష్ణు గోత్రోద్భవ సిన్నాగరెడ్డి నామదేశ శీలంకొండ నామదేశ సిన్నమ్మ నామదేశ సాకుడు నామదేశ సర్వేదన సుఖినోభవంతో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ నజపతి జంగదమ్మ గోగోళ తెలిత ఉత్పలమాయ పుజోపరం వచ్చినవన్నీ చెప్తే రాందేం